విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇచ్చిన నిజామాబాద్ ఎర్గట్ల మండల పరిధిలోని తాళ్లరాంపూర్లో న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి విఎన్ భరతలక్ష్మి పాల్గొన్నారు. ప్రజా దర్బార్లు పెట్టి శిక్షలు వేసే కాలం పోయిందని, చట్టం ఎవరికీ చుట్టం కాదని జస్టిస్ భరతలక్ష్మి అన్నారు. గ్రామాభివృద్ధి కమిటీలు అభివృద్ధి చేసే పనులు చట్టానికి లోబడి పని చేయాలని సూచించారు. మహాత్మాగాంధీ చెప్పినట్లు గ్రామ స్వరాజ్యాలు ఉండాలన్న ఆమె, కానీ అమాయక ప్రజలపై గ్రామ బహిష్కరణ చేసి వారిపై ఫైన్లు విధించడం చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. ఏదైతే గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాయో వాటి ఆ పేరు చాటున కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారని చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. అంటే ఉదాహరణకి కుల బహిష్కరణ చేయడము, గుడులలోకి రానివ్వకపోవడము, లేదా జరిమానాలు పెద్ద మొత్తంలో అమౌంట్స్ జరిమానాగా విధించడము, ఇట్లాంటి కొన్ని ఇల్లీగల్ చట్ట వ్యతిరేకమైన పనులు కూడా చేస్తున్నారని చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి మాకు. అలాగే రాష్ట్ర హైకోర్టు వారికి కూడా దీని మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి. దాని మీద వారు మాకు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇటువంటి విషయాలలో ఒకసారి వెళ్ళి పరిశీలించమని. ఆ సందర్భంగా మేము ఇక్కడ ఈ లీగల్ సర్వీసెస్ క్యాంపుని కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకనంటే ఎన్నో సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అవన్నీ పనిచేస్తున్నాయి. గ్రామాభివృద్ధి కమిటీ కూడా అలాగే ఒక సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అనుకోవాలి. అది అభివృద్ధికి మాత్రమే పనిచేయాలి, కానీ చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలకు పనిచేయకూడదు. కాబట్టి వాళ్ళకి ఆ విధమైనటువంటి లీగల్ అవేర్నెస్ కల్పించడానికే ఈరోజు వచ్చాము. ఎవరైనా సరే చట్టానికి లోబడి మాత్రమే పనిచేయాలి. అలా పనిచేయనప్పుడు మాత్రము ఆ చట్టం తీసుకునే చర్యలకు బాధ్యులు అవుతారు.